విశాఖ వేదికగా వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. ఎవరో గులకరాయి వేస్తే దానిని కూడా రాజకీయం చేయడం హాస్యాస్పదమన్నారు. ఆన్లైన్ పేమెంట్లు లేకుండా మద్యం విక్రయాలు చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించిన బాబు ఫ్యాన్ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఆనాడు మేము అనుమతి ఇవ్వకుంటే మీరు పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు చంద్రబాబు. నిన్న సాయంత్రం నుంచి చూశాను, ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్ కుక్కలు ఉంటాయి, కొన్ని పేటీఎం కుక్కలు మొరగతానే ఉంటాయి. ఇవి ఏం మొరగతారో కూడా తెలియదు కుక్కలకి. ఇష్టానుసారంగా నేనే కారణం అంట. నీ మీద రాళ్లు వేయించాల్సిన ఏది గులకల వేయించాలా నీ మీద? నేను నీ పోలీసులయ్యా, నీ కరెంటు డిపార్ట్మెంటు, నీకు సిగ్గు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి. 1 గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది. చేసి చూపించిన ట్రాక్ రికార్డ్ నాకుంది. నీ బాబాయ్ నువ్వే చంపి నా మీద నేరోపణ చేసి ప్రజల సానుభూతి తెచ్చుకోవాలని దుర్మార్గుడు నువ్వు. తర్వాత నీ చెల్లెల్ని కేసులు పెట్టి వేధించిన దుర్మార్గుడు నువ్వు. కోడికత్తి డ్రామా ఆడి కోడికత్తో నేను ఉపయోగించానంటే నేను పొడవడానికి. అంటే ఏం మాట్లాడతావు? ఇప్పుడు ఎవడో గులకరాయి వేస్తే నేనే ఇప్పించాను గులకరాయి. ఆ గులకరాయి వేశాను కాబట్టి నా మీద రాళ్లు వేస్తావా నువ్వు? బాంబులేస్తేనే భయపడలా నేను. జగన్మోహన్ రెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మీ అబ్బా సొత్తా ఈ రాష్ట్రం? మీ తాత జాగీరా ఈ రాష్ట్రం? మేం బానిసలు అనుకుంటున్నారా మీరు? బానిసలు కాదు, తెలుగు జాతి వారసులం. నీచుల పైన పోరాడతాం, బుద్ధి చెప్తాం. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ, కష్టపడడం కాదు ఇష్టంగా కష్టపడతా. నా నిజాయితీతో మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం. నేనున్నప్పుడు 40 రూపాయలు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. ఇప్పుడు ఎంత తమిళ్ళు? 200 అవునా కాదా? నాసి రకం మద్యం అవునా కాదా? ఎక్కడైనా మద్యం షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటారా? పేటీఎం కానీ అవన్నీ తీసుకుంటారా? ఏంటి రహస్యం? 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? దీన్ని మనం సమర్థించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాణ్యత లేని మద్యం, నాసి రకం మద్యం ఇష్టానుసారంగా లూటీ చేసి వ్యవస్థను భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నీ ఫ్యాన్ అరిగిపోయింది, తిరగడం మానేసింది. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఈసారి ఎన్నికల్లో ముక్కలు ముక్కలుగా చించేస్తారు. మా వాళ్ళందరూ ఇరగొడేస్తారు, ఎత్తపోయి డస్ట్బిన్ లో బారేస్తారు. నువ్వు ఒక పని చేయి, గొడ్డలు తెచ్చుకో, నీ సింబల్ గొడ్డలుగా మార్చుకో, అప్పుడు నీ ఓట్లు వేస్తారని చెప్పి భయపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను పాదయాత్రగా అలో చేయకపోతే ఏమయ్యా తిరిగేవాడా ఈ ముఖ్యమంత్రి? ఎన్నికల ముందొచ్చి నెత్తిన చెయ్యి పెట్టి నిమిరి బుగ్గలని చేతులతో రుద్ది ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులే గుద్దులు. 5 ఏళ్లుగా అతని దెబ్బలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది బాధపడిపోయే పరిస్థితికి వచ్చారు.